టమోటాలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి సన్నగా కోసి వేసుకుంటే బాగుంటాయి. ఆనియన్స్, చింతపండు, వేసి నీళ్ళు పోసి పసుపు వేసి స్టవ్ మీద పెట్టేస్తే ఉడుకుతుంది. ఒక 15 మినిట్స్ ఉడకపెడితే 15 నిమిషాలు బాగా వస్తుంది. మూత పెట్టేసుకొని తర్వాత దీన్ని కవ్వంతో బాగా చేసేస్తే తిరగమాత పెట్టేసుకొని ఆవాలు వేగిన తర్వాత జీలకర్ర, కరివేపాకు వేసుకొని చిట్టపట్లాడించి మనం కవ్వంతో రుద్ది పెట్టుకున్నాం కదా దాంట్లో పోసేసి కలిపెట్టేసుకుంటే సూపర్గా ఉంటుంది ఈ టమాటో బజ్జీ. ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చి దించేస్తే సూపర్.